ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ ఇతర పథకాలు లేకపోతే మన ఆర్థిక స్తోమత పెరగడం వల్ల తల్లిదండ్రులకు పిల్లల యొక్క విద్య మీద ప్రత్యేకమైన దృష్టి సారించడం వల్ల మన స్పెండింగ్ కెపాసిటీస్ పెరిగినాయి, లేదా మన ఆదాయాన్ని మొత్తం పిల్లల చదువుల కోసమే పెడుతున్నాం. కానీ చదువుకున్న పిల్లలకు చదువుకు తగ్గ ఉద్యోగము వృత్తి నైపుణ్యం ఉన్నదా అంటే లేదు. దెర్ ఇస్ ఎన్ గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై. ఈరోజు ప్రతి సంవత్సరం మన దగ్గర ఉన్న 175 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది. ఇందులో నాణ్యత ఎంత అని అంటే ఎవరి దగ్గర దీనికి జవాబు లేదు. జస్ట్ లైక్ దట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పట్టా తీసుకొని వస్తే వాళ్ళ తల్లిదండ్రులు పాపం గ్రామీణ ప్రాంతాలలో మా పిల్లవాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు, ముఖ్యంగా నా నియోజకవర్గం నుంచి పేదవాళ్ళు వస్తుంటారు, సార్ నువ్వు ముఖ్యమంత్రి గారివి ఎలాంటి పెద్ద కంపెనీలకు చెప్తే మా పిల్లోడికి ఉద్యోగం వస్తుంది. ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అతన్ని ఇంటర్వ్యూ చేస్తే ఆయన అప్లికేషన్ ఫామ్ కూడా నింపుకోలేకపోతున్నాడు, సార్ ఏ రకంగా ఉద్యోగం ఇవ్వాలి, మేము ఈ బరువును మోయలేము, మేము ఒక మనిషిని తీసుకుంటే డబ్బులు కాదు, ఆఫీస్లో ఒక కుర్చీ ఫ్యాను ఏసీ అతనికి కావాల్సినవి అన్నీ ఇస్తే ఇట్లా ఒక 10 మంది మా సంస్థలో చేరినంటే మా సంస్థ ఉద్యోగాలు ఇచ్చుడు కాదు, మేము ఉద్యోగాలు ఎత్తుకుంటూ పోవాల్సి వస్తుంది సార్ అని చెప్తున్నారు వాళ్ళు. అందుకే ఈరోజు ఆలోచన చేసి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ప్రతి సంవత్సరం తయారు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి సాంకేతిక నైపుణ్యం నేర్పించాలి. ప్రపంచ దేశాలలో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో డెవలప్డ్ కంట్రీస్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ డిమాండ్ సప్లైలో ఉన్న గ్యాప్తో మనం ఏం చేసుకోలేకపోతున్నాం. అందుకే ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి డిమాండ్ అండ్ సప్లైలో ఒక బ్రిడ్జ్ బిల్డ్ చేయడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ దేశంలోనే ఒక బెస్ట్ యూనివర్సిటీని తయారు చేయాలని మన నిర్ణయం తీసుకొని ఆ యూనివర్సిటీకి మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీస్ మీకు అందరికి తెలుసు. ఈరోజు రోడ్ల మీద ప్రతి 4 వెహికల్స్లలో ఒక వెహికల్ మహేంద్ర వెహికల్ ఉంటాయి. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్. ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ దిగ్గజాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించుకున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఈరోజు చైర్పర్సన్గా ఉన్నాడు. ఈరోజు మహేంద్ర యూనివర్సిటీ ఉన్నది ఇక్కడ, సక్సెస్ఫుల్గా వాళ్ళు ఒక అకాడమీని నడపగలుగుతున్నారు. ఆ వ్యక్తినే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఈరోజు చైర్పర్సన్గా ఉండి 60 ఎకరాలలో ఫ్యూచర్ సిటీలో యూనివర్సిటీని నిర్మించడమే కాకుండా ఒక 500 నుంచి 600 కోట్ల కార్పస్ ఫండ్ ఆ బోర్డుకి ఇవ్వదలుచుకున్నాం.